హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, గాయత్రీదేవి దేవాలయం, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా. ముందుగా ఈ పరాభవనామ సంవత్సరంలో రాసులలో చివరి రాశి అయినటువంటి మీన రాశి ఫలితాలని వివరించడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతోంది. వినాయకుడిని ప్రార్థించుకుంటూ ఈ వీడియోని ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. రాశులలో 12వ రాశి మీనరాశి. ప్రస్తుతం ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది. ఈ మీనరాశికి స్పైసెస్ ది, దు, షం, జు, ధ, దే, దో, చ, చి అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ మీనరాశిలోకే వస్తాయి. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ మీనరాశిలోకే వస్తాయి. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2. రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. ముందుగా ఈ గ్రహస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మిథునంలో 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. మే 26 తర్వాత కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మీనం నుంచి 5వ స్థానంలో ఉంటారు. 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగదాయకంగా ఉంటారు. సింహంలోకి అక్టోబర్ 15న వస్తారు. సింహంలోకి వచ్చిన గురువు 6వ స్థానంలో ఉన్నట్టు అక్కడ యోగాన్ని ఇవ్వరు. ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 14 వరకు సింహరాశిలో 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు మనకి యోగాన్ని ఇవ్వరు. ఇక తిరిగి ఫిబ్రవరి 14న కర్కాటక రాశికి మళ్ళీ వస్తారు. అప్పుడు యోగాన్ని ఇస్తారు. అప్పుడు మళ్ళీ పంచమ స్థానంలో ఉంటారు కాబట్టి యోగాన్ని ఇస్తారు. అంటే మనం అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా గురుబలం పెంచుకోవడానికి గురువుకి పరిహారాలు చేయవలసి ఉంటుంది. జన్మంలో శని మనకి యోగాన్ని ఇవ్వకపోగా అవయోగాన్ని ఇస్తారు. ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాహువు 12వ స్థానంలో ప్రస్తుతం ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత లాభ స్థానంలోకి వస్తారు. రాహువు 12లోని యోగిస్తారు, 11లో కూడా యోగిస్తారు. కాబట్టి మనకి ఇప్పుడు అనుకూలమైనటువంటి కాలమే రాహుకు సంబంధించి. కేతువు చూసుకున్నట్లయితే ప్రస్తుతం 6లో ఉన్నారు. 6లో ఉన్నటువంటి కేతువు యోగాన్ని ఇస్తారు. డిసెంబర్ 3 తర్వాత 5వ స్థానంలోకి వెళ్తారు. అప్పుడు యోగాన్ని ఇవ్వలేరు. అప్పుడు కేతు బలం మనకి తక్కువగా ఉంటుంది. ఇక గ్రహస్థితి అనంతరం చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది. కొన్ని నెలల్లో మనకి గురువు బలం తగ్గుతోంది కాబట్టి శనికి పరిహారాలు చేసుకోవాలి, గురువుకు కూడా పరిహారాలు చేసుకోవాలి. శనికి పరిహారాలు అన్నట్లయితే శని స్తోత్రం చదవడము, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి శనివారం పూట దర్శించుకోవడము, శనగలు దానంగా ఇవ్వడము, శనగలు ఆవుకి పెట్టడము, సాయిబాబా దర్శనం చేసుకోవడము, శనగపిండితో చేసినటువంటి పదార్థాలని పంచి పెట్టడము, శివాలయానికి వెళ్ళి శనివారం పూట ఆవు పాలతో అభిషేకం చేసుకుంటూ ఉండడము, నువ్వుల్ని కూడా దానంగా ఇస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే శని బలము గురుబలము పెరిగి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం వీళ్ళకి ధనయోగాలు బాగున్నాయి. అయితే ఎంత ధనం వచ్చినా కూడా చాలా తొందరగా ఖర్చు అయిపోతుంది. స్త్రీ మూలకంగా వీరి జీవితంలో ముందుకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ప్రజలలో వీరిపై నరఘోష ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత ధనం సంపాదించినప్పటికీ కూడా వీరికి సుఖం లేకుండా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. బంధువర్గంలో వీరికి డబ్బు వల్ల ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా అసలు ఏ విధంగానూ కలిసి రాదు. యోగదాయకంగా సంపాదించినా కూడా వీరికి ఏ విధమైన సుఖశాంతులు ఉండవు. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మంచి యోగమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొంతమందికి శ్రమకు తగ్గే ఫలితం లేకుండా కూడా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. అధికారుల మన్నన లభిస్తుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. విదేశాలలో దూర ప్రదేశాలలో ఉద్యోగాల కోసం వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. జీవితంలో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లోపిస్తుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి కాలంగానే చెప్పవచ్చు. అయితే గ్రహస్థితి బాగున్నా కూడా విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక పదవిలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, పదవిని చేజిక్కించుకుంటారు. గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎన్నికలలో పోటీ చేస్తే తప్పక విజయం అనేది సిద్ధిస్తుంది. కానీ
డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పేరు ప్రఖ్యాతలు వస్తాయి, అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి. నటీనటులు, గాయని గాయకులు కూడా ఈ సంవత్సరం మంచి బహుమతులు లభించేదానికి, అవార్డులు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మంచి యోగమైనటువంటి కాలము. వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే చాలా మంచి కాలము. పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును. హోల్సేల్ రీటైల్ వ్యాపారులకు బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఇనుము, ఇసుక, ఐరన్, కాంట్రాక్ట్ పని చేసేవారికి, రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా విపరీతంగా లాభాలు వస్తాయి. ఆశించినటువంటి లాభాలు వస్తాయి. అయితే ధనం మాత్రం నిలబడడం కష్టము. వీరు స్థిరాస్తిని కొనుక్కుంటారు. ఇక విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల మంచి మార్కులు వస్తాయి, మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి. కోరుకున్న స్థాయిలో విద్యార్థులకి మంచి మార్కులు వస్తాయి. అయితే ర్యాంకులు రావడం విషయంలో కొంత ఏలినాటి శని ప్రభావం వల్ల 1-2 మార్కులు తగ్గి ఆ ర్యాంకులు అనేవి తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే రెండవ పంట దిగుబడి పెరిగి ధరలు బాగా ఉండడం వల్ల లాభదాయకంగా వస్తారు. కౌలుదారులు వీరు మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోళ్ల ఫాములు చేసే వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి, అలానే నష్టం రాదు కానీ కొంత ఊరటగా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేవారికి అధికమైనటువంటి ఊహించినటువంటి మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే స్త్రీలకి బంధువర్గంలో మంచి ఆదరణ లభిస్తుంది. వీరి మాటకి పైచేయి ఉండదు. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల్లో కూడా గౌరవం పెరుగుతుంది. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లోపిస్తుంది. ఎవరు ఏ పని చేసినా వీరిని సలహా అడిగి చేయడం, ఇలా బంధువర్గంలో ఒక రకమైనటువంటి గౌరవం పెరిగినా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది మాత్రం లోపిస్తుంది. పుత్ర సంతానం ప్రాప్తించడానికి అవకాశంలో ఉంటుంది. భార్యాభర్తలు ఒకప్పుడు విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం కలవడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద దైవ బలం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శనికి, గురువుకి పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితేనే వీరు జీవితంలో ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. రాశులలో 12వ రాశి ఈ మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.